కులగణన అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో ఇది కరెక్ట్గా జరగలేదనేటువంటి ఒక వాదన మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు బ్రాహ్మణులకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చర్చ ఉంది. ప్రతి దాంట్లో బ్రాహ్మణుల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి సంఖ్యనే తక్కువ అయినప్పటికీ కూడా వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కానీ, సో ఈ రకంగా జరుగుతున్నటువంటి క్రమంలో మీరు రిజర్వేషన్లు అనేటువంటి ఒక అంశానికి సంబంధించి మీరు ఈ మధ్యకాలంలో చాలా విషయాలు మాట్లాడారు. సో ఇప్పుడు కూడా బ్రాహ్మణులకు సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనకు మీరు చేస్తున్నట్టు చాలా సందర్భాలు చెప్తూ వచ్చారు. అసలు ఏంటి ఈ బ్రాహ్మణులకు సంబంధించి రిజర్వేషన్లు ఏంటి? రిజర్వేషన్లు కావాల్సినటువంటి అవసరం ఉందా? నిజంగానే మిమ్మల్ని తక్కువ చేస్తూ ఉన్నారు, దాడి జరుగుతూ ఉందా, అవమానం జరుగుతూ ఉందా, మీ రిజర్వేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉందా? అసలు ఏం చెప్తారు మీ ప్లానింగ్స్ అని? దీనికి సంబంధించి బ్రాహ్మణులకు సంబంధించి ఏం చెప్తారు మీరు? అసలు దేశ జనాభాలో మొత్తం మీద 5% మాత్రమే బ్రాహ్మిన్స్ ఉన్నారండి 2011 సెన్సస్ ప్రకారం. బట్ ఇప్పుడు చూసుకుంటే చాలామంది తగ్గుతారు కూడా. మిగతా వాళ్ళు మా జనాభా పెరిగారు అంటారు, కానీ మేము మా జనాభా తగ్గిపోతుందని నేను అంటున్నాను. కారణం ఏంటంటే బతకడానికి ఇంకో మార్గాలు లేక, చదువుల్లో బాగా వెనకబడి, చదువులు చదివించాలంటే వాళ్ళంత ఫీజులు ఉండాలి. ఆ ఫీజులు బ్రాహ్మణుడు కట్టే పరిస్థితి లేదు. ఎవరో 10% మాత్రమే ఉన్నత స్థాయి వర్గాల్లో ఉన్నారు బ్రాహ్మణుల్లో. మిగతా 90% కూడా బాగా వెనకబడిపోయి ఉన్నారు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పా. ఈ 90% వెనకబడిన వాళ్ళలో కనీస అవసరాలకు కూడా మినిమం వెచ్చించలేనటువంటి పరిస్థితుల్లో, అంటే దారిద్ర్య రేఖకు దిగువన బ్రాహ్మణులు ఉన్నారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, ప్రభుత్వం ఇచ్చేటువంటి స్థలాలు లేవు, ఏ రకంగానే రిజర్వేషన్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఎంప్లాయ్ కొడుకు, మనం పెద్దగా ఎక్కలేదు, రిజర్వేషన్ ఉన్నటువంటి ఒక ఎంప్లాయ్ కొడుకు అనుకుందాం, వాళ్ళకి ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు చేసుకుంటే అతని ఎస్సీ కులం కానీ ఎస్టీ కులం కానీ అయితే అప్లికేషన్ ఫీజు 0 ఉండదు. బీసీ వాళ్ళకి చాలా తక్కువ. ఇదే బ్రాహ్మిన్స్ అప్లికేషన్ తీసుకోవాలంటే 600 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ కట్టి మీరు పంపించాలి. ఇక్కడ అసలు తినడానికే తిండి లేక ఇబ్బంది పడుతూ కేవలం అగ్రవర్ణం అన్న పేరు మాత్రమే చెప్పి అన్నిట్లోనూ అణగారిపోయిన వర్గం, అన్నిట్లోనూ వెనకబడిపోయిన వర్గం ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ వర్గమే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కనీసం అప్లికేషన్ ఫీజుల్లో కట్టుకోవడంలో కూడా వివక్ష. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 14 ప్రకారం కులం ప్రకారం కానీ, మతం ప్రకారం కానీ, జాతి ప్రకారం కానీ, అలాగే ప్రాంతాన్ని బట్టి కానీ, నువ్వు ఆ ప్రాంతం ఓడివి, నీకు ఇక్కడ పనేంటి, ఇలాంటి వాటి మీద వివక్ష చూపెట్టకూడదు. ఆల్ ఆర్ ఈక్వల్ రైట్స్ ఉండాలి ఎవడైనా క్లెయిమ్ చేస్తే అని చెప్తుంది. కానీ నిజానికి అది జరుగుతుందా ఈ రోజున? వివక్ష అంటే ఈ కుటిల రాజకీయ తంత్రంలో రాజ్యాంగమే ఇమ్మడలేకపోతుంది. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రిజర్వేషన్స్ పెంచేసుకుంటూ పోతున్నారు. అంటే ఓట్ల కోసం ఎవరికి ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి మనం లబ్ధి చేకూరిస్తే మనం పదవులు కాపాడుకుంటాము. మీరు తక్కువ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అనగదొక్కుతున్నారు. తక్కువ ఉన్నారు కాబట్టి మొత్తం అనగదొక్కడమే. వాయిస్ అన్నది లేదు. బ్రాహ్మణ తరపున వాయిస్ వినిపించేది లేదు. ఈ రోజున ఒకసారి చూసుకోండి, ఏ మనిషి అయినా పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు కూడా బ్రాహ్మణుడు ప్రతి ఒడికి కావాలా. పుట్టేటంటే బారసాలకు కావాలి, అక్షరాభ్యాసానికి కావాలి, ఆడి పెళ్ళికి కావాలి, వాళ్ళ చావుకు కావాలి, వాళ్ళ పెద్ద మనుషులతో కావాలి, వాళ్ళ ఇళ్ళలో సత్యనారాయణ వ్రతం చేసేకుంటే కావాలి, మంత్రులుగా ఎమ్మెల్యేలుగా నామినేషన్ చేయాలంటే బ్రాహ్మణ ముహూర్తం పెట్టాలి, వాళ్ళ కార్యాలయాలు ఓపెన్ చేయాలంటే బ్రాహ్మణ ముహూర్తం పెట్టాలి, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలంటే బ్రాహ్మణ ముహూర్తం పెట్టాలి. కానీ ఆ బ్రాహ్మణుడికి ఏ రకంగానూ వెసులుబాటు లేదు, అవకాశాలు ఇవ్వకూడదు అని ఒక పరిగణలోకి తీసుకోరు. ఎంతమంది మంత్రులుగా ఎమ్మెల్యేల కింద ఉన్నారండి బ్రాహ్మణుల కింద? దేశం మొత్తం మీద చూసుకుంటే ఎంతమంది కార్పొరేటర్లుగా ఉన్నాడు? ఏ రకమైన అవకాశాలు కల్పించారు? విద్యలో లేదు, ఉద్యోగంలో లేదు, ప్రమోషన్లు లేవు. ఈ అవకాశాలు లేక అనేక రకాలుగా వెనకబడిపోవడం. దట్టు బ్రాహ్మణుల్ని వ్యతిరేకత ఎక్కువ. ఈ బ్రాహ్మణుల వల్లే దేశం ఇలా తయారైంది, వీళ్ళే కారణం అనేసి చెప్పేసి ఎవడకు వాడు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు.
నిజానికి కానీ చూసుకుంటే భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో దేశం కోసం, దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన అత్యధికుల్లో బ్రాహ్మణులు ఉన్నారు. 1300వ శతాబ్దం నుంచి ముస్లింల పరిపాలన జరిగింది. ఆ ముస్లింల పరిపాలనలో మనకి ఇంచుమించుగా 1800 సిపాయిల తిరుగుబాటు వరకు కూడా అలా జరుగుతుంది. ఎక్కడైనా బ్రాహ్మణుడు వివక్ష చూపెట్టినట్టుగా కానీ ఆ ముస్లిం మత గ్రంథాలలో కానీ, వాళ్ళు పరిపాలించారు కదా, అక్బరు, బాబరు, వీళ్ళందరూ రకరకాల గ్రంథాలు రాసుకున్నారు. ఈ బ్రాహ్మణుల వల్లే ఈ దేశం తగలడిపోయింది అనేసి ఎక్కడైనా రాసినట్టుగా ఏమైనా ఉందా? ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఆ వివక్ష ఒక కుట్రపూరితంగా, అంటే ఈ దేశంలో బ్రాహ్మణుడు ఉన్నంత వరకు కూడా మనం ఈ దేశాన్ని, భారతదేశాన్ని మతం మార్చలేము. అన్ని దేశాలు బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ అడుగుపెట్టారో అక్కడ నాగరికత నశించిపోయింది. వాళ్ళు మొత్తం అన్నీ వదిలేసి బైబిల్ చేతిలో పట్టుకుని మొత్తం అంతా మారిపోయారు. ఈ భారతదేశాన్ని కూడా అలాగ మారుతూ అనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. అది మారడం జరగలేదు. దానికి కారణం ఏంటంటే ఆయన ఒక లెటర్ రాశాడు అప్పుడు బ్రిటిష్ ప్రధానికి. ఏంటంటే భారతదేశంలో బ్రాహ్మణులంత వరకు కూడా మనం భారతదేశాన్ని హిందూ మతం నుంచి, సనాతన ధర్మం నుంచి మార్గం మళ్లించలేము అనేటువంటి ఒక ఇష్యూ వచ్చి ఒక కుట్రపూరితంగా ఆ రోజు నుంచి బ్రాహ్మణ్ నిందించడం మొదలెట్టారు. అంటే బ్రాహ్మణుడు ఎప్పుడైనా రాజ్యాధికారం చేపట్టాడా? ఈ దేశం పాడైపోవడానికి బ్రాహ్మణులట కారణం, అంటరాంతనం వ్యాపించడానికి బ్రాహ్మణులట. ఏ గుళ్ళల్లో అయినా సరే ట్రస్ట్ బోర్డు ఉంటుంది. ఆ గుళ్ళ దేవునికి భూములు ఇస్తున్నారు. ఆ భూముల్ని దాని ట్రస్ట్ బోర్డు పరిపాలించవలసింది బ్రాహ్మణుడు. కానీ ఈరోజు ట్రస్ట్ బోర్డు పెట్టి ఆ దేవాలయ భూముల్ని శనగపప్పులు అమ్ముకున్నట్టుగా అమ్ముకుంటున్నారు, ఎవరికి తోచినట్టు కాళ్ళు. ఈరోజు ఒక వ్యక్తిని గుళ్ళోకి రానివ్వకపోవడానికి గల కారణం అది బ్రాహ్మణుడా? అక్కడ ట్రస్ట్ బోర్డు ఉంటుందా? ఈరోజు నిజానికి చూడండి, మన దేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి, ఇంచుమించు సుమారుగా 30,000 వరకు. ఈ ఆలయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అయితే దీపదీప నైవేద్యాలకు కూడా నోచుకున్నటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి, రామాలయాలు కానీ అవి కానీ. అక్కడ బ్రాహ్మణ జీతం ఎంతో తెలుసండి? 800 రూపాయలండి. ఎస్, ఆ 800 రూపాయల్లోనే అతను మిగతావి పెట్టుకోవాలి. మీరు వెళ్తే చిన్న చిప్స్ బిల్లలు లాంటివి, పటిక బెల్లం లాంటివి ఇంకెక్కడి నుంచి ఇస్తాడు, ఎక్కడి నుంచి తెస్తాడు 800 రూపాయల్లో? అవి కొనుక్కుని పెట్టడం. కొంచెం పెద్ద ఆలయాలు లాంటివి ఏమైనా ఉన్నాయంటే అక్కడ జీతం 3,000 రూపాయలండి బ్రాహ్మణుడికి. అన్నీ అందులోనే చూసుకోవాలి. అక్కడ ఆ గుడికి స్వీపర్కి ఎంత అండి, ఊడ్చేదానికి, ఊడ్చే వాళ్ళకి ఎంత అనుకున్నారు జీతం? 20,000 పైన ఉంటుంది. బ్రాహ్మణ జీతం 3,000. అక్కడ ట్రస్ట్ బోర్డు ఈవోలు వాళ్ళ జీతం 50,000, 60,000, లక్ష వరకు వాళ్ళ కేటర్ని బట్టి. అంటే ఎందుకని ఆ రకంగా? అంటే వీళ్ళకు దక్షిణలు వస్తాయి, ఇవి వస్తాయి కాబట్టి అట్లా ఏమైనా తక్కువ? ఎక్కడ దక్షిణలు అండి? మీరు ఈ మధ్య గుడిలోకి వెళ్ళలేదేమో, ఏ గుడికి వెళ్ళండి మీకు తెలుసు బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వాలా, ఇంకోటికి వేయాలా అని. డిబ్బీలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం. అన్నవరం వెళ్ళండి, సింహాచలం వెళ్ళండి, శ్రీశైలం వెళ్ళండి, ఏ గుడికి వెళ్ళండి, ఆ డబ్బులు పెట్టి డిబ్బీలను కొడుతుంటారు. గుడి ఉండేది ఒక గది అంతా, ఆ గదిలో 8 డిబ్బీలు. డబ్బులు ఇక్కడ వేయండి, ఉండిలో కానుకలు వేయండి అంటే వేసేవాడిని కూడా ఈయనవరు అనమాట. మీకు తెలుసు, అయ్యో నా పేరు మీద సంకల్పం చెప్పాడు, పూజ చేశాడు, బ్రాహ్మణుడు బాగుండాలి. అక్కడ కూడా లేదు. ఎంత వివక్ష! ఈరోజు బ్రాహ్మణుని దేశం మొత్తం పెంచి తరివేయాలని. ఇటువంటి వాటిని మేము నిరసిస్తున్నాం. ఎందుకంటే అడగందే అమ్మైనా పెట్టదని. ఈరోజు ఎక్కడ ఏది సాధించుకున్నా ఉద్యమాల ద్వారానే సాధ్యం పడింది దేశంలో. ఈరోజు మేము మరొక ఉద్యమానికి తెరదీయబోతున్నాం. మమ్మల్ని కూడా మైనారిటీల కింద గుర్తించాలి. మైనారిటీ అంటే ఏంటి? తక్కువ సంఖ్యలో పడిపోయింది. గతంలో 5%, మిగతా వాళ్ళు పెరుగుతున్నారో లేదో తెలియదు కానీ బ్రాహ్మణులు తగ్గిపోతున్నారు. ఆ ట్రెడిషనల్ వాల్యూస్ని కాపాడేది, ఈ రోజున సంస్కృతి సాంప్రదాయాలని కాపాడేది బ్రాహ్మణుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భుజాల మీద వేసుకుని ఒక తరం నుంచి ఇంకో తరం వరకు ప్రయాణం చేస్తున్నాడు. పూర్వకాలం వాళ్ళు చేసింది. ఈరోజు బ్రాహ్మణుల్లో ఎవరైనా గొప్పవాళ్ళు ఉన్నారా?
పేరు చెప్పుకోదగిన వ్యక్తులు ఈరోజు కాలంలో. ఆ రకంగా అనుకుంటే ఈరోజు భారతదేశంలో మొత్తం మీద రామాయణాలు 10,000 నుంచి 20,000 వరకు ఉంటాయండి రామాయణాలు రాసిన వ్యక్తులు. కానీ ఈరోజుకి బ్రాహ్మణుడు ఏం చెప్తాడు? ప్రామాణిక గ్రంథం రామాయణం ఏదంటే వాల్మీకి అని. వాల్మీకి ఏ కులస్తుడు? మా కులస్తుడా? మా కులానికి సంబంధించిన వాడా? వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా రామాయణాన్ని తప్పుపడతారు. రాముడే లేడు, రామాయణం లేదు, అంత బోగస్ అని. ఒక బోయ కులస్తుని అదే ప్రామాణిక గ్రంథం రామాయణం ఉంది, రామాయణాన్ని నమ్మండి, రాముడు దేవుడు అని చెప్పి ప్రతి వాళ్ళ చేత రామనామాన్ని జపిస్తూ ఉండేది ఒక బ్రాహ్మణుడు. ఈరోజు భారత భాగవతాలు రాసింది ఎవరు? పురాణాలు రాసింది వ్యాసుడు. వ్యాసుడు ఏ కులస్తుడండి? మా కులస్తుడా? దాన్ని ఈరోజు వరకు కాపాడుతుంది బ్రాహ్మణుడు కదా. అసలు భాగవతమే లేదు, కృష్ణుడు బోగస్. కృష్ణుడిని స్త్రీలోళ్ళ కింద చూపించి మాట్లాడుతున్నారండి సినిమాలలో కానీ బయట కానీ. కొంతమంది మేధావులు అనుకున్న వాళ్ళు, వాళ్ళ కుహానా మేధావులు. ఈరోజు ఆ గ్రంథం రాసింది ఎవరండి? వ్యాసుడు. మా కులస్తుడా? మేము వివక్ష చూపిస్తామన్నా? ఎక్కడైనా వివక్ష చూపెట్టామా? ఈ రోజుకి దాన్ని పరమ పవిత్ర గ్రంథం కింద చేసుకుందాం. ఒక తరాన్ని నుంచి ఒక తరానికి సాంప్రదాయాన్ని మోసుకుపోతుంది బ్రాహ్మణ వర్గం. ఈరోజు అటువంటి బ్రాహ్మణ పరిస్థితి ఏంటి? ఈరోజు అత్యంత దుర్భరమైనటువంటి దారిద్ర్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కొంతమంది నాస్తికులు ఉన్నారు కదా, వీళ్ళంతా బ్రాహ్మణులంతా కూడా ఈ లేని గ్రంథాలను సృష్టించి వాళ్ళ స్వార్థం కోసం ఈ పురాణాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, వాళ్ళు దేవుడు వీళ్ళు దేవుడు అనేటువంటి ఒక ఈ నమ్మకాన్ని ప్రజలకు కల్పించేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళ స్వార్థం కోసం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలో మరి ఇవన్నీ నిజము, ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా మీరు ఎందుకు చెప్పే ప్రయత్నం చేయట్లేదంటే మీకు యూనిటీ లేకనా, లేకపోతే మాకు ఎందుకు లేకనా, లేకపోతే ధైర్యం లేకనా, ఎందుకని మీరు వాళ్ళు చెప్పేటువంటి రేజులు వాళ్ళు తిప్పి కొట్టలేకపోతున్నారు మీరు? సో చెప్పే ప్రయత్నం చేయట్లేదని అనద్దు. ఈరోజు వరకు భారతదేశంలో హైందవత్వాన్ని సనాతన ధర్మాన్ని నశింపజేయాలని చాలా శక్తులు, దుష్టశక్తులు బన్నంగా పన్నుడుతున్నాయి. ఎడారి మతాలు, ఒక పక్క క్రిస్టియన్ మతం, ఒక పక్క ముస్లిం మతం. కానీ ఏ దేశంలో ఉన్నా వాళ్ళ పన్నంగం పారింది, కానీ భారతదేశంలో పారలేదు. కారణం ఈరోజు వరకు బ్రాహ్మణుల మీద నమ్మకమే అచంచలమైనటువంటి విశ్వాసం చాలామందికి. ఇప్పుడు ఎవరిళ్లలోనైనా నేను అన్నాను కదా, ఏ పెళ్లి జరిగినా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మేము బ్రాహ్మణులను పిలవము అనేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అంటే ఆ సంస్కృతిని కాపాడుతున్నాం. చెప్పే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు? ఏ గుళ్ళోకి వెళ్ళినా రామనామ సంకీర్తన జరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ ప్రసంగాలు వినిపిస్తున్నాయి. నాస్తికుడు అన్నవాడు ఏంటి? సనాతన ధర్మం మీదే పాడతాడు. ఏ ఖురాన్ మీద మాట్లాడమనండి నాస్తికుడిని. నాస్తికుడు అంటే ఏంటి? భగవంతుడి మీద విశ్వాసం లేనివాడు. ఆడు హిందూ దేవుల గురించే మాట్లాడతాడా? యేసుక్రీస్తు గురించి ఎందుకు మాట్లాడరు? అల్లా గురించి ఎందుకు మాట్లాడరు? మాట్లాడితే అక్కడికక్కడ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. కానీ హిందువు అలా కాదు. చెట్టులో పడితే చెట్టులో, రాయిలో పడితే రాయిలో, రప్పలో పడితే రప్పలో, ప్రతి చోట దేవుణ్ణి చూస్తాడు. హిందువు దేవుణ్ణి చూడని ప్రాంతం లేదు, ప్రదేశం లేదు. అంతటా భగవంతుడే అంటాడు. అందరిలోనూ దేవుణ్ణి చూస్తాడు. అందరిలోనూ దేవుణ్ణి చూసేటువంటి హిందువు సాటి మనిషిలో శత్రువుని ఎందుకు చూస్తాడు? అది మంచితనం. ఈరోజు ఆ మంచితనాన్ని చేతగానితనం కింద భావించి వీళ్ళని ఏమన్నా పర్వాలేదులే, మిగతా వాళ్ళనంటే అమ్మో ప్రమాదం, అందులోనూ బ్రాహ్మణులంటే అసలు పట్టించుకోరు. అంతే. మేము సర్వేజన సుఖనోభావంతో ఉంటామండి, ఇతర మనుషుల్లో శత్రువుని చూడమండి. అది బ్రాహ్మణుడు గొప్పతనం అండి. సో అదే మీకు ఇబ్బందిగా మారేటువంటి అవకాశం? ఎస్, అదే ఈరోజు ఇబ్బందిగా మారింది. ఏంటంటే వీళ్ళు మాట్లాడరు. ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టామో ఆ రోజు ప్రభుత్వాలు కూడా దిగి వస్తాయి. చట్టం సమానమైనటువంటి అవకాశాలు కల్పించింది, అందరూ ఒకటే అని. కానీ ఈరోజు అందరూ ఒకటా? రాజ్యాంగం ఏమో అందరూ ఒకటే అంటుంది, కానీ ప్రభుత్వాలు కులం పరంగా మతపరంగా డివైడ్ చేస్తున్నాయి. నువ్వు ఆ కులం ఓడిపోతే ఎంత, ఈ కులం ఓడిపోతే ఎంత, ఇంకో కులం ఓడిపోతే ఎంత. నువ్వు అడగట్లేదు కదా, నువ్వు పక్కా పోరా. ప్రధానంగా ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, మిమ్మల్ని తక్కువ చేసి చూడడానికి కొన్ని అంశాలు మనం కనుక పరిశీలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాల్లో మిమ్మల్ని అవమానిస్తూ, లేకపోతే మిమ్మల్ని తక్కువ చేసో, మీ పైన వెహికల్ చేష్టలు అనుకోండి, వెహికల్ జోకులు అనుకోండి, ఇట్లాంటివి చేసినప్పుడు ఎవరు కూడా ప్రశ్నించకపోవడం కూడా వీటన్నిటికీ కారణం అనుకోవచ్చు మనం. ఎస్, ప్రశ్నించే వాళ్ళు తక్కువ.
ప్రశ్నించిన దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈరోజు ఏంటంటే రెక్కడితేనే కానీ డొక్కడిన పరిస్థితి బ్రాహ్మణులు వచ్చారు. ఒక ఇంజను 4 బోగీలు ఇంట్లో సంపాదించి కూడా ఒకడు ఉండేవాళ్ళు. ఇది ఈ లోపల ఏదైనా ప్రశ్నిస్తే దాడులు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈరోజు దాడులు చేసిన వాళ్ళ పరిస్థితులు ఈరోజు ఎంత హీనంగా దీనంగా దిగజారాయో మనం సాక్షాత్తు చూసాం. మోహన్ బాబు సినిమాలో ప్రముఖ నటుడు, ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, రాజ్యసభ సభ్యుడు వెలిగాడు. అతని సినిమాల్లో అత్యంత నీచంగా బ్రాహ్మణ్ చూపించినందుకు 4 బ్రాహ్మణులు దాన్ని ప్రశ్నించడానికి మోహన్ బాబు ఇంటికి వెళ్తే ఆ తండ్రి కొడుకులు ముగ్గురు కలిసి బ్రాహ్మణులు తరిమేశారండి, కుక్కలు కొట్టినట్టు కొట్టి. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటండి, కొట్టుకు చేస్తున్నారు మొత్తం. అంటే ఒకటి ఇక్కడ బ్రాహ్మణ్ని కొట్టాడు కాబట్టి వాళ్ళు శపించారని కాదు. మంచి ఎప్పుడు కూడా ఆలస్యమైన విజయం సాధిస్తుంది. ఒక అమాయకుడిని కొట్టారు, ఇక్కడ బ్రాహ్మణుడిని తీసేయండి. ఏ అమాయకుడిని నిందించినా భగవంతుడు క్షమించడు. కర్మ రిటర్న్స్, నువ్వు చేసిన కర్మ నీకు తిరిగి వస్తుంది. అదే కర్మ సిద్ధాంతాన్ని ఈ రోజున బ్రాహ్మణులు చెప్తున్నారు. కానీ బ్రాహ్మణులు అమితంగా ఆరాధించేటువంటి భగవద్గీతని ఈరోజు దరిద్రం ఏంటంటే చచ్చిపోయిన శవాల దగ్గర పెడుతున్నారండి భగవద్గీతని. ప్రపంచంలో భగవంతుడు చెప్పినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది ఒక భగవద్గీతే. ఎందుకు సార్ నిజంగా భగవద్గీత అనగానే చనిపోయిన చోట పెట్టడానికి కారణం ఏంటి అసలు? దిగజార్చడం ఒక కుట్రండి అది. దాన్ని ఏంటంటే చనిపోయిన శవాల ముందు పెట్టుకునేటువంటి గీతం కింద ఏర్పాటు చేశారు. ఈరోజు ఎంత నీచమైన స్థితికి దిగజారుతున్నారు. ఒకటండి, భగవద్గీత అన్నది దేవుడి గ్రంథం కాదండి, అది దేవుడి గురించి చెప్పదండి భగవద్గీత. భగవద్గీత ఒకసారి చదివితే మనిషి వ్యక్తిత్వ నిర్మాణం, అది ఏ కులం వాడైనా చదవచ్చు, ఏ మతం వాడైనా చదవచ్చు. సమాజం, కృష్ణ ఈజ్ ది ఫస్ట్ మోటివేటర్. అంటే ఒక వ్యక్తిని నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు నిరాశపడకు, ముందుంది మంచి రోజులు అని చెప్పి భుజం తడుతూ ముందుకు నడిపించేటువంటి మోటివేషనల్ స్పీకరు. ఈరోజు మనం అర్జునుడి పరిస్థితిలో ఉంది సమాజం అంతా కూడా, ఏం చేయాలో దిక్కుతోందని పరిస్థితిలో. ఇది ఒక కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగా భావించకూడదు. ఇక్కడ అర్జునులు మనందరికీ బోధిస్తుంది. ఇది ఒక గ్రంథం కాదు. వాల్మీకి అంటే రామాయణానికి రాముడికి సంబంధించిన గ్రంథం, బైబిల్ అంటే క్రీస్తుకి సంబంధించిన గ్రంథం, ఖురాన్ అంటే ముస్లింలకు సంబంధించిన గ్రంథం, బట్ భగవద్గీత అందరికీ సంబంధించిన గ్రంథం మనిషికి. అంటే కృష్ణుడు చెప్పాడు కాబట్టి అది దేవుడు కాబట్టి ఇది కాదంటే. ఇప్పుడు ఈరోజు సూర్యచంద్రులు ఉన్నారు, సూర్యుడు హిందువులకే దేవుడా, ముస్లింలకు కాదా, క్రిస్టియన్లకు కాదా? ఇక్కడ దైవ గ్రంథం, దేవుడు ఏమని చెప్పాడు, అన్నిటా నేనే, నువ్వు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని అతను చెప్పి ప్రబోధిస్తున్నాడు. అటువంటి గ్రంథాన్ని ఈ రకంగా దిగజారుస్తున్నారు. ఎక్కడికక్కడ మేము మోటివేట్ చేస్తాం. అయినప్పటికీ ఈరోజు బ్రాహ్మణులు ఉనికి లేకపోతే అది సమాజానికి చేటు అనేసి నేను తెలియజేస్తున్నాను. సో మరి ఉనికి లేకుండా పోతున్న పరిస్థితులు ఉన్నాయి, మీరు రిజర్వేషన్లు అంటున్నారు. ఏంటి మీరేం డిసైడ్ చేసుకోబోతున్నారంటే రానున్న రోజుల్లో ఒక ప్రణాళిక అన్నారు, అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఎలాంటి ప్రణాళిక, ఏం చేయబోతున్నారు, ఎట్లా ఏకం చేయబోతున్నారు? ఒక రాష్ట్రానికి పరిమితం అవుతుందా, లేకపోతే మొత్తం ఏదైనా విస్తరించేటువంటి అవకాశం? ఇది నేషనల్ ఇష్యూ అండి, ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూ, నేషనల్ ఇష్యూ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భారతదేశ యావత్తు బ్రాహ్మణుల పరిస్థితి అదే ఉంది. 1985లోనే అక్కడ కాశ్మీరీ పండితులు కాశ్మీర్లో ఆ భూములు లాక్కొని మొత్తం ముష్కర్లు మొత్తం తన్ని తగిలేశారు, గొళ్ళను మూయించేశారు. వాళ్ళు ఈ రోజున ఢిల్లీలో ఎక్కడ పడితే కాంతి సీకుల కింద బతుకుతూ, భారతదేశంలోనే పరాయి వాళ్ళ కింద బతుకుతూ ఆటో డ్రైవర్ల కింద, రిక్షా డ్రైవర్ల కింద నడుపుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఒకసారి చూడండి, ఢిల్లీలోకి వెళ్ళి ఒక 100 మంది ఆటో డ్రైవర్లో 10 మంది పైన ఉంటారు బ్రాహ్మణ్స్, కాశ్మీరీ బ్రాహ్మణ్స్. ఇది 100%. వాళ్ళకి ఇంకో మార్గం ఏది బతకడానికి? ఈ రోజుకి వాళ్ళు ఆస్తులు అక్కడ ఉన్నాయి, వెళ్ళలేకపోతున్నారు. ఇదే పరిస్థితి ఎక్కడాను. ఆ రోజు మన హైదరాబాద్లో ఎవడో మైకు గుళ్ళో పెట్టాడని చెప్పి వాయిస్ ఎక్కువగా వచ్చిందని పక్కనోడు అక్కడ పూజని చంపేశాడు. జరుగుతున్నాయి కదా. అంటే ఇలాంటి ఎంతకాలం భరించాలా?
కాకపోతే ఏంటంటే బ్రాహ్మణ సంఘటన సమితి కింద మొత్తం బ్రాహ్మణత్వాన్ని అందరినీ చైతన్యం చేస్తూ, రెండోది ఇతర సమూహాల, ఇతర కులాల, ఇతర మతాల భాగస్వామ్యంతో, బ్రాహ్మడు అంటే ఒక్కడు కాదండి, ఒక శక్తి అండి, సమాజం అంతటికీ బాధ్యత ఉందండి. బ్రాహ్మణ్ణి, దేవుణ్ణి, దేవాలయాల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. ఎందుకంటే తెల్లారులేస్తే ఏ గుడికి వెళ్తే బ్రాహ్మణులు ఒకలే ఉంటారు కదా, అందరూ వస్తారు, అటు గౌరవిస్తారు. మేము మా ప్రాబ్లం చెప్తే వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను. వాళ్ళు పాజిటివ్గా వాళ్ళ సహకారంతో ఒక ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మేము చేద్దాం అనుకున్నాం. రాబోయే రోజుల్లో మార్చి, ఏప్రిల్లో తమిళనాడు, కర్ణాటకలో కూడా మేము సమావేశాలు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణలో బ్రాహ్మణుల్లో చైతన్యం తెస్తూ, ఇతర కులాలని సమన్వయం చేసుకుంటూ, మా బాధలు తెలియజేసుకుంటూ, వాళ్ళ మద్దతుతోటి మేము సుప్రీంకోర్టులో పిల్లేస్తున్నాము. ఏ డిమాండ్తో ఇస్తుంది? ఏ డిమాండు? రాజ్యాంగం ప్రకారం మాకు కూడా హక్కులు ఉన్నాయి. రాజ్యాంగం ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? అందరూ సమానమే అని చెప్తుంది. కానీ నిజంగా అందరూ సమానంగా ప్రభుత్వాలు భావిస్తున్నాయా? మమ్మల్ని మైనారిటీల కింద చూడండి. మైనారిటీలు అంటే ఏంటి అంటే చాలామంది అంటారండి, మైనారిటీ అంటే ఒక మతానికి ఇస్తారు తప్ప ఎవరికి పడితే అలాగ వేస్తారని. ఎవరు అడిగారు? ముస్లింలు ఉన్నారు భారతదేశంలో, మైనారిటీలు, వాళ్ళకి ఇవ్వచ్చని. వాళ్ళు 16%, ఇప్పుడు 25% పైన ఉంటారు సెన్సస్ కడితే. అంటే ఒక్కొక్కరు 15 మంది పిల్లల్ని కొంటున్నారు, వాళ్ళు ఉంటారు. కానీ బ్రాహ్మణుడు గ్రాడ్యువల్గా ముగ్గురు దగ్గర నుంచి దిగజారిపోయాడు, ఒక మనిషి ఒక పిల్లలనే కొంటున్నాడు, ఒకసారి అవి కూడా ఉండట్లేదు, పోషించుకోలేని పరిస్థితిలో తగ్గిపోయారు. ఈ మైనారిటీ అంటే కల్చరల్ అండ్ ట్రెడిషనల్. మైనారిటీకి మీనింగ్ రిలీజియన్ ఒకటి కాదు, ఒక కల్చర్ని కాపాడుతూ, ట్రెడిషన్ని కాపాడుతూ, మా గొంతుకుల మీద కత్తులు పెట్టి ఉక్కుపాదాలతో అణగదొక్కుతున్నా కూడా మేము ఆ ధర్మాన్ని వదలలేదు, ఆ కల్చర్ని వదలలేదు. ప్రతి జాతికి కూడా, అంటే జాతి మీన్స్ కులం, ప్రతి కులానికి కూడా అందరూ బాగుండాలని చెప్పి మేము తరాన్ని నుంచి తరానికి ప్రయాణం చేస్తూ దాన్ని మోస్తూ వెళ్ళినాం. ఎవడైనా దాన్ని వదిలేసాడేమో, ఏ కులం వాడైనా వదిలేయచ్చు. నిన్న వాళ్ళ నాన్న దేవుణ్ణి పూజించాడు, ఈరోజు వాడు క్రిస్టియన్ మతం తీసుకుంటున్నాడు. నిన్న వాళ్ళ తల్లిదండ్రులు దేవుణ్ణి పూజించారు, వాడికి సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టారు, వాడు వచ్చి ఇక్కడ నాస్తికుడి కింద తయారయ్యాడు. కానీ బ్రాహ్మణుడు అలా కాదు, ఆ ఒక తరం నుంచి ఇంకో తరానికి తీసుకెళ్తూ సామాజిక బాధ్యతగా అన్ని కులాలని కూడా మేల్కొల్పుతూ భగవంతుడి యొక్క వాణిని తమకు తోచిన రీతిలో ప్రజల్ని వినిపిస్తూ దైవ మార్గం వైపు, సన్మార్గం వైపు నడిపించడం జరుగుతుంది. అందువల్ల సమాజం ఖచ్చితంగా మాకు సహకారం అందిస్తుంది. దాన్ని సునాయాసంగా మేము విజయం సాధించగలమని మేము అనుకుంటున్నాం. దానికి మీ ద్వారా మేము అప్పీల్ చేసుకునేది ఏంటంటే, సమాజం అంతటా ఈరోజు తెలుసు బ్రాహ్మణులు ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నారు. ఓపెన్ డయాస్ల మీద తిడుతున్నారండి, బ్రాహ్మణులు బెగ్గర్లు అంటున్నారండి. ఈ దేశంలో బ్రాహ్మణుడు అంటే నీచుడు అంటున్నారండి, మోసగారుడు అంటున్నారండి. ఓపెన్ స్టేజ్ల మీద మాట్లాడేది ఎవరో కూడా కాదు, పెద్ద పెద్ద స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులే. మరి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం, అయినప్పటికీ వాళ్ళని మేము నిందించట్లేదు. పిలకవాడు, బేపనోడు, ఇలాగ రకరకాలుగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. రోజు మా బాధని మౌనంగా భరిస్తూ కనీసం వారిని సాటి మనిషిలో బ్రాహ్మణ దేవుని చూస్తాం, వాళ్ళలో శత్రువుని చూడడం, వాళ్ళలో మార్పు రావాలని కోరుకుంటాం. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి కారణాల చేతనే అనుకుంటా హైదరాబాద్లో కూడా చాలామంది స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో కొట్టే వాళ్ళు కూడా బ్రాహ్మణ వాళ్ళు. ఎస్, ఎందుకంటే బతకలేని పరిస్థితి అండి. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కూడా స్విగ్గీ, జొమాటోల్లో పార్ట్ టైంగా పనిచేస్తున్నారు. లేక పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేక తెల్లారులేస్తే ఫీజులు కట్టేటప్పటికి పై ప్రాణాల పైన పోతున్నాయి. ఎంతంత ఫీజులు? మినిమం ఏంటంటే 8th క్లాస్ అంటే ₹1,00,000 సంవత్సరానికి. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఎవరి భూములనైనా ఆక్రమించాడా బ్రాహ్మణుడు? ఎవరి మీదైనా దౌర్జన్యం చేశాడా? ఏ ఆస్తి కోసం మా ఆస్తులు లాగేసుకున్నారండి. బ్రాహ్మడికి వ్యాపారం చేయడం రాదు, దోచుకోవడం రాదు, తిట్టడం రాదు, కొట్టడం రాదు, ఆ దేవుని సేవించుకుంటూ ఉంటాం తప్పించి. ఇలాంటి బ్రాహ్మణుడిని ఈ రోజున మానసిక క్షోభ అనిపిస్తున్నాడు.
దాన్ని మేము తెలియజేస్తే సహకారం అన్నింటిలో వస్తుంది. అంతే, శాంతియుతంగా. బ్రాహ్మణులకు తెలిసిన శాంతే. అహింసకు ఎప్పుడు పాల్పడ్డావు. అహింస ద్వారా ఏది సాధించుకోలేము. శాంతియుత మార్గం ద్వారానే ప్రజల్లో మార్పు కోరుకుంటాం. ఎందుకంటే మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సర్వేజన సుఖినోభవంతు, ఓం శాంతి 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 అనేది ఒక బ్రాహ్మణ వర్గం తప్పించి ఇంకే వర్గం కాదు. అలాంటిది మేము ఒక హింసా మార్గాన్ని ఎందుకు ఎన్నుకుంటాం? ఇతరుల శత్రువుని ఎందుకు చూసుకుంటాం? అలా తిట్టినోడు మా మిత్రుడే. ఒక కుట్రలో భాగంగా అతను తెలియక ఆ చట్టంలో విడిపోయి నువ్వు కూర్చున్న కొమ్మనే నువ్వు నరుక్కుంటున్నావు. వాడికి తెలియట్లేదు, వాడు కూర్చుని కొమ్మను వాడు నరుక్కుంటున్నాడని. ఈ విషయాల మీద కొంచెం శ్రద్ధ పెట్టి రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.